ఓం నమ శివాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కుంభరాశి వారికి మే 16, 17 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. చివరనే మీకు ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది అనేది తెలుస్తుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇదివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్స్ వస్తాయి. అంటేనే మీరు మామూలు వ్యక్తులు కారు. వారి ఆకర్షణ, వారి చూపులు ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. పైకి ఎంతో ప్రశాంతంగా, గంభీర్యంగా కనిపిస్తారు, కానీ మీ లోపలోని అతి శక్తివంతమైన శక్తి దాగి ఉంటుంది. ఏదైనా విషయాన్ని పట్టుకున్నారు అంటే ఆ విషయాన్ని చూసేదాకా వదలరు. రహస్యాలను ఛేదించాలి అనే తపన అమోఘంగా. ఎవరు కనిపెట్టలేని విషయాలను కూడా మీరు ఇట్టే పసిగట్టేస్తారు. మీలో ఉండే అంతర్గత శక్తి, మానసిక దృఢత్వాన్ని చూస్తే సంతోషంగా ఉంటుంది. మీ పట్టుదల గురించి రాశివారు అంటే కొండనైనా పిండి చేసే పట్టుదల మీకు సొంతం. ఎదుటివారు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే మీరు ఏంటో నిరూపించే సత్తా మీ దగ్గర ఉంటుంది. మీరు ప్రేమించిన వారి కోసం ఎంతో దూరంకైనా వెళ్ళటానికి ప్రయత్నిస్తారు, కానీ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే మీ ప్రతీకారం చాలా తీవ్రంగా ఉంటుంది. మీలో ఉండే తీవ్రమైన భావోద్వేగాలు మీరు నమ్మిన న్యాయం కోసం ఎంతటి వారినైనా ఎదుర్కొంటారు. జరగబోయే దాన్ని ముందే ఊహించగల శక్తి మీకు ఉంటుంది. అందుకే చాలామంది మీ సలహాల కోసం వస్తుంటారు. మీరు కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడతారు. వారి సమస్యలను మీ సమస్యలుగా మీలో ఉండే ఆ నిబద్ధత, అంకిత భావం అందరికీ ఆదర్శంగా ఉంటుంది. మీరు పైకి కఠినంగా కనిపించినా సరే మీ మనస్సు వెన్నెలాగా ఉంటుంది. మీలాంటి స్నేహితులు దొరకటం అందరికీ అదృష్టం. మీతో ఉండే జీవితంలో ఏదైనా సాధించగలం నమ్మకం కలుగుతుంది. మీరు నిజంగా అద్భుతమైన వ్యక్తులు. కుంభరాశి వారికి అలాగే మే 6 తేదీలలో ఎలా ఉంటుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 16వ తేదీన ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే శుక్రవారం కాస్త జాగ్రత్తగా ఉండవలసిన రోజు. వీలైనంత వరకు బయట ప్రదేశాలకు వెళ్ళటానికి, ప్రజలు ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకపోవటమే మంచిది. కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్యం గురించి లేదా వారి ప్రవర్తన గురించి మీకు ఆందోళన ఉంటుంది. మనసులో భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. కుటుంబంలో ప్రశాంతతను దానికి ప్రయత్నించండి. ఎవరినూ వాదనలకు దిగకండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, ఈరోజు మీరు తిన్న వాటిపైన చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట తిండి, నూనె వస్తువులు, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలను దూరం పెట్టండి. వాతావరణంలో వస్తున్న మార్పుల వలన కొందరికి జలుబులు, దగ్గు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి నీళ్లు త్రాగటం, చల్లటి వాతావరణంలో తిరగటం వంటివి తగ్గించుకోండి. అలాగే భవిష్యత్తుకు సంబంధించి అనవసరమైన వాదనలు కూడా మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మీకు నచ్చిన పనులు చేసుకోవటం వలన మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలు చేయటం అంత మంచిగా ఉండదు. కాబట్టి దూర ప్రయాణాలు చేయటం వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన వస్తువులను కొనకుండా ఉండండి. ఏదైనా పత్రాలపైన సంతకం చేసే ముందు వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే చేయండి. లేదంటే భవిష్యత్తులో సమస్యలు అనేవి రావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు ప్రయాణాలు అనుకూలంగా లేవు. కాబట్టి ప్రయాణాలు వాయిదా వేయండి. ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వాములతో సఖ్యతగా ఎదగాలి. డబ్బు విషయంలో చక్కగా ఉండండి. విద్యార్థులు విద్యపైన ఏకాగ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తుంది. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. కాబట్టి ముందు ఆరోగ్యంపై శ్రద్ధను వహించండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే ఆ తర్వాత చదువుపై శ్రద్ధను చూపించండి. పెద్దల సలహాలను తీసుకోవటం మంచిది.
వివాహితులకు కుటుంబ సభ్యుల నుండి జీవితంపై ప్రభావితం చూపించవచ్చు. మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడి మీ సమస్యలను పంచుకోండి. ఒకరికొకరు అండగా నిలవండి. అవివాహితులకు పెళ్లి విషయంలో ఉద్రిక్తత ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమికులకు భవిష్యత్తు గురించి సంబంధించిన ప్రేమ చింతలు అనేవి కలుగుతాయి. బహిరంగ ప్రదేశాలలో కలుసుకోవటం ఈరోజు అంతా మంచిది కాదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని ఓపికగా ఉండటం మంచిది. అలాగే మే 17వ తేదీన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కుంభరాశి వారికి శనివారం రోజున కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా రావలసినటువంటి డబ్బు అనేది చేతికి అందవచ్చు. అలాగే ఊహించని ధనలాభం అనేది కలుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే పోలిస్తే ఇప్పుడు బాగుంటుంది. అయినప్పటికీ మీ ఖర్చులను అధికంగా ఖర్చు చేయటం అనేది తగ్గించటం కుటుంబ జీవితంలో ఈ రోజుల్లో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. రాకపోకలు ఉండవచ్చు లేదా ఏదైనా శుభకార్యం గురించి చర్చించవచ్చు. ఒకవేళ ఏదైనా ఆస్తి సంబంధిత వ్యవహారాలు ఉంటే కనుక పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి. మీరు మీ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవటంలో సహాయపడుతుంది. ఆరోగ్య విషయంలో మీరు మానసికంగా బలంగా ఉన్నప్పటికీ వాతావరణం మార్పుల వలన వచ్చే ఎలర్జీ, జలుబులు వంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నవారికి ఆరోగ్యం మరింత జాగ్రత్తను వహించండి. మీరు విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా ఈరోజు మీకు ప్రయోజనాలు కలుగుతాయి. పాత నష్టాలను పోల్చుకునే అవకాశం ఉంటుంది. కొనుగోలు అమ్మకాలు ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారస్తులకు అవకాశాలు అనేవి లభించబోతున్నాయి. మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. పండగ వాతావరణం ఇంట్లో కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం అవుతుంది. ఆస్తి వివాహాలు ఉంటే పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మానసికంగా బలంగా ఉండటం వలన మీ సంబంధంలో స్పష్టత అనేది వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కలిసి సహజ ప్రదేశాలకు వెళ్ళటానికి ప్లాన్స్ అనేవి వేయవచ్చు. ఇది మీ బంధాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. కుంభరాశి వారికి మే 16, 17 తేదీలలో ఇలానే జరుగుతుంది అని చెప్పుకోవాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.